హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు తమ్మకాయ ఫ్రై చేసుకోబోతున్నాము. ఈ పాతకాలంలో ఎప్పుడు పెరట్లో దొరికేయండి. అమ్మమ్మ వాళ్ళు వండేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. ఈ తమ్మకాయలు ఇప్పుడు పిల్లలకి అసలు తమ్మకాయలు అంటే కూడా ఏంటో తెలియదండి. మేమైతే తమ్మకాయలు అంటాం. మరి మీరేమంటారో చెప్పండి. ఇగో తమ్మకాయలండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇగో ఇట్లా లేతకాయలు తీసుకున్నాను. లేతకాయలతో ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వీటితో గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చండి టమాటాలు వేసి. నేనైతే ఫ్రై చేయబోతున్నాను. లేతకాయలు తీసుకుని ఇట్లా చివర మొదల కోసుకుని ముక్కలు కోసుకుందాము. ఫ్రైలో తమ్మకాయల్లోనండి చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు అసలు దొరకనే దొరకటల్లా. పాతకాలంలో అయితే పెరట్లో ఎక్కడ పెట్టినా దొరికేవి. ఇప్పుడు పిల్లలకి అసలు తెలియని కూడా తెలియదు. అన్నీ ఇట్ట ముక్కలు కోసుకుందాం. మీరు కావాలంటే లావు ముక్కలైనా కోసుకోండి. నేను పిల్లలు తినరని చిన్న ముక్కలు కోస్తున్నా. ముదురుకాయలు అయితే అట్టా తీయంగానే పక్కన ఈనలాగా వచ్చిందండి. ఈ లేతకాయలు కాబట్టి అసలు ఈన కూడా రాలేదు. ఇట్లా లేతకాయలతో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ ఇట్ట కోసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో కడుక్కుందాము. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలన్నీ బాగా 2-3 సార్లు కడుక్కుందాము. ఇది పాతకాలం నాటి తమ్మకాయ ఫ్రై అండి. ఓ పావు కప్పు పచ్చిపప్పు నానబెట్టుకున్న ఒక అరగంట ముందల. మీరు పప్పు వేసుకోకపోయినా కూడా ఒట్టి అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇట్ట పచ్చిపప్పు అయినా కందిపప్పు అయినా కొంచెం వేసుకుని పోయి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఒట్టి ముక్కలైనా ఉడకబెట్టుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడే పసుపు కూడా వేసుకోండి. ఒక గ్లాసు వాటర్ పోసి 2 విజిల్స్ దించుకుందాం. 2 సరిపోతాయి. ఇప్పుడు చిల్లుల గిన్నెలో విజిల్ పోయినాక చిల్లుల గిన్నెలో వాడేసుకుందాము. తమ్మకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎన్నాళ్ళు అయిందో ఈ తమ్మకాయ ఫ్రై తిని. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి ఒత్తితే చితికిపోతున్నాయి ముక్కలు. 2 విజిల్స్కే ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసుకుందాం. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. తాలింపులో ఒక మీడియం సైజు ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఆనియన్ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని, ఇందాక ముక్కల్లో వేసుకోవాల్సిన పసుపు ముక్కల్లో వేసుకోలేదు కదా. ఆనియన్ వేగినాక ఇప్పుడు తమ్మకాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసుకుని కొంచెం సేపు వేయించుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, రుచిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా తమ్మకాయలు దొరికితే అసలు వదిలిపెట్టబాకండి. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుని ఈ ఫ్రై వేయించుకుందాము. ఇదిగోండి, ఇది కొబ్బరి కారం అండి. నేను ఫ్రైల్లోకి చేశాను. ఈ రెసిపీ మా ఛానల్లో ఉంది. ఇది అచ్చగా ఫ్రైల్లోకి చేశాను. చిక్కుడుకాయ మా ఈ తమ్మకాయలోకి ఇట్లా ఏటిల్లో అయినా ఫ్రైల్లో వేసుకోవచ్చు. సరిపాని కారం వేసుకుని కొబ్బరి కారం కొంచెం సేపు వేయించుకుని ఇప్పుడు కొత్తిమీర జల్లుకుని స్టవ్ కట్టేసుకుని మనం బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోండి తమ్మకాయ, పాతకాలం నాటి తమ్మకాయ ఫ్రై. పాతకాలం పెరట్లో ఎక్కడైనా దొరికాయి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.